guys, welcome back to our YouTube channel Moksha Sisters. ఈ రోజు అయితే మేమైతే మా ఊరి గ్రామ దేవత గుడికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే మా ఊరి గ్రామ దేవత టెంపుల్ కూడా మీకు చూపిస్తాము. సో మేమైతే మా ఊరి గ్రామ దేవత గుడికి మా చిన్నమ్మ వాళ్ళతో వెళ్తున్నాము అన్నమాట. మా ఊరి గ్రామ దేవత గుడి పేరు అంటే మా ఊరి గ్రామ దేవత అమ్మవారి పేరు మా చిన్నమ్మ అమ్మవారు. సో గుడి ఇలా ఉంటుంది, మేము ఎందుకు వెళ్తున్నాం అదంతా కూడా చెప్తాను గుడికి వెళ్ళిన తర్వాత. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం, మేమైతే కార్లో అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మా ఇంటి నుంచి ఎంతో దూరం కాదు, ఒక 5 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు. వచ్చేసామన్నమాట ఇదే. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, దాన్ని దాటుకొని లోపలికి. సో అక్కడికి వెళ్ళగానే మాకు గోదావరి అయితే ఉంటుందన్నమాట. అంటే జస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే గోదావరి అయితే ఉంటుంది. సో అంటే గుడి ఆపోజిట్లో గోదావరి ఉంటుంది. సో మేము ఇంకా అక్కడైతే వెళ్ళి కాళ్ళు అయితే కడిగేసుకుని అయితే వస్తాము. ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం రండి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే అమ్మవారి చీరలు ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, మనకు కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఇదే అనమాట గుడి. సో ఇక్కడ అయితే బయట అష్టలక్ష్మిలు అయితే ఉంటాయి 4. సో అసలు మేము ఎందుకు వచ్చామని చెప్పలేక చెప్తాను వినండి. ఇక్కడ 5 Fridays మనం అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించుకోవాలి. అది కూడా మనం నడుస్తూ రావాలన్నమాట, మన ఇంటి నుంచి ఎంత దూరమైనా. సో ఇక్కడైతే మేమైతే ఇలా నడిచి వచ్చి నైవేద్యం ఇలా 5 Fridays సమర్పించుకున్న తర్వాత అది కూడా 9 rounds తిరగాలి. అంటే మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా, అలా 9 ప్రదక్షిణాలు చేసి ఇలా మనం ఒక టేబుల్ మీద అయితే నైవేద్యం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టడానికి అయితే బయటకు రావాలి. బయట కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది, అక్కడైతే మేమైతే ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నాము. అందుకోసం మేమైతే వచ్చాము. యాక్చువల్గా మేము 3 అనమాట, అంటే మా అమ్మమ్మ వాళ్ళు 3. కానీ మా అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ అయితే రాలేదు. నెక్స్ట్ ఫ్రైడే నుంచి అయితే స్టార్ట్ చేస్తారంట. వీళ్ళైతే ఈ ఫ్రైడే నుంచి అయితే స్టార్ట్ చేస్తారు, మిగతా 2 అమ్మమ్మలు. సో ఇంకా దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక్కడైతే అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఉయ్యాలైతే ఉంటుంది, ఊపాలన్నమాట ప్రతిసారి మనం వచ్చినప్పుడల్లా 3 times. సో ఇంకా నెక్స్ట్ అయితే గర్భగుడి పక్కన ఒక వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది, అక్కడికి వచ్చేసి మేమైతే ఇక్కడ దీపాలు అయితే వెలిగించాలన్నమాట. ఇంకా పూజ చేసుకొని గణపతికి దీపాలు అయితే వెలిగించేసాము. సో ఇలా దీపాలు అయితే వెలిగించేసిన తర్వాత మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత నైవేద్యం అయితే సమర్పించేసుకోవాలి. సో ఇదైతే మా చిన్నమ్మ అమ్మవారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే పూజ చేసి ఇంకా నైవేద్యం అయితే సమర్పించేస్తారు. సో ఎలా సమర్పించారు ఏంటి అదంతా కూడా చూసేయండి. పసుపు కుంకుమ పుష్పాలు అవంతా అర్ఘపరమించింది. లక్ష్మీ గణపతినామదేశ్య అంగాదినామదేశ్య నాగసూర్య బ్రహ్మ లక్ష్మణనాయనామదేశ్య సౌకుమస్తు కైవాలవాత్మస్య వెంకటేశ్వరనామదేశ్య శ్రీమానలక్ష్మణనామదేశ్య నాగమూర్తినామదేశ్య సౌకుమస్తు శ్యామస్థైర్య ధైర్య విజయ అవయాయువాత్మదేశ్య అటుకుంటుకోవాలి. కనుక చూసినట్టయితే ఇక్కడైతే కొంచెం సాంబ్రాణి అయితే వేస్తున్నారు. సాంబ్రాణి పొగ అయితే వస్తుంది, ఫుల్ పొగ. అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నైవేద్యం కూడా సమర్పించేశారు. కర్పూర ఇంకా నైవేద్యం సమర్పించేసిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అమ్మవారి పై నుంచి ఇలా కొంచెం నైవేద్యం అయితే వేస్తారనమాట. ఇంకా దాని తర్వాత శతగోపురం అయితే పెట్టేస్తారు. దాని తర్వాత ఇంకా నైవేద్యం సమర్పించేసినట్టే. సో ఇంకైతే మనమైతే బయటకు వచ్చేద్దాం. సో ఇంకా మేమైతే ఇక్కడ బయట పూజ చేసాం కదా, ఆ సామాన్లన్నీ కూడా సర్దుకుంటున్నాము.
సో ఇంకా సర్దేసుకున్నాం అనమాట. దాని తర్వాత ఇంకా గుడి చూపిలే కదా మీకు, సో ఇలా ఉంటుందన్నమాట గుడి. సో ఆ ఫ్లేవర్స్ ఉంది కదా గుమ్మంకి, అది గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇది మీకు తెలుసో తెలీదో, ఇది అది చిన్నపిల్లల్ని పక్కన ఏదైనా సరుకుతోటి కూర్చోపెట్టి వెయ్యింగ్ వేపిస్తారు. నాకు తెలీదు అంత దాని గురించి. సో మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే గిన్నెలకి వేపాకులు కట్టాం కదా, అవి అయితే అమ్మవారి జుట్టు అన్నమాట ఒక చెట్టు కింద వెలిసిందంట. అదే ఈ చెట్టు, దానికైతే కట్టాలి. సో అదే అన్నమాట ఈ చెట్టు. సో ఇంకా దాని దగ్గరికి వెళ్ళిపోయాం మేము. పక్కన ఉంటుంది గుడి పక్కన. సో అంటే కొంచెం దూరం ఉంటుంది అనమాట, అంటే ఒక 10 స్టెప్స్ వేస్తే వచ్చేస్తుంది. సో ఇదైతే అమ్మవారి చెట్లాగా అంటాం. దీని పేరేంటో ఎవ్వరికీ తెలియదు. దీని ఆకులు కూడా విచిత్రంగా ఉంటాయి అన్నమాట, ఎక్కడ చూడం మనం, ఇక్కడ ఒక్కసారి చూసాం. అండ్ చెప్పా కదా అమ్మవారి గుడి ముందు ఆపోజిట్లో గోదావరి ఉంటుంది. ఆ వ్యూ అంతా కూడా బాగుంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మా చెల్లి అంతా కూడా ఎంజాయ్ చేస్తుంది అనమాట నేచర్ని. సో ఇంకా మేమైతే పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకైతే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ. ఇక్కడ చూసినట్టయితే అన్ని గుడులకి లైక్ గోపురంలాగా ఉంటుంది, మాకైతే ఇలా ఉంటుంది. ఎందుకో తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి, మేము ఆ స్టోరీ అంతా కూడా చెప్తాను, అంటే ఎలా వెలిసారో అదంతా. సో ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ. సో ఎందుకు వెళ్ళాము అంటే మళ్ళీ పూజ సామాగ్రి ఉంది కదా, అదంతా కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మా గుడిలో అందరికీ నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం మనకి ప్రసాదం పెడతారు కదా, ఆ ప్రసాదంలో మాది కూడా కొంచెం వేసాము. బికాజ్ నేను చెప్పలేదు కదా అదేంటిదో. సో మేమైతే చక్కెర పొంగల్ అయితే ఉండాలి, నేను చెప్పా కదా ఇందాక ఎందుకు వచ్చాము అనేసి, అది ఇక్కడ రాసి పెట్టారు, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. అక్కడ అది చూపించాను మీకు. అండ్ మేము వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు మమ్మల్ని వెంటాడాయి అనమాట. దాని తర్వాత ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మేము కూడా వెళ్ళేటప్పుడు, సో వచ్చేటప్పుడు అమ్మమ్మ వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం లైక్ కార్లో వచ్చేయచ్చు అనమాట, మన ఇష్టం. సో ఇంకా వీళ్ళైతే లైక్ కార్లో అయితే వచ్చేసారు. సో మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. మేమైతే ఇంకా మార్చినం గుడి నుంచి అయితే వచ్చేసాము. దర్శనం చాలా బాగా అయితే అయిందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.